తెలిసి చేసిన పాపాలకు ఎలా పోవాలండి? నామస్మరణ మొదలు పెట్టాలి. జీవితంలో మన పద్ధతిని మార్చుకోవాలి. దేవాలయానికి రావాలి. స్వామి, చేయకూడని నేరాలన్నీ చేసేసాను, అది తప్పని నాకు తెలిసింది, నిన్నటిదాకా కూడా తప్పులు చేసేసాను, ఇకపై నా జీవితంలో అటువంటి తప్పులు చేయను, దయచేసి నా జీవితాన్ని మార్చుకునే అవకాశం నాకు ఇవ్వవయ్యా అని చెప్పి 100 దానాలు, 100 పుణ్యాలు, 100 సార్లు నామస్మరణ, చూసినా, మాట్లాడినా, విన్నా, ఏం చేసినా భగవంతుడి గురించే మనం చెయ్యగలిగితే కొంతకాలానికి, అది కూడా రేపో ఎల్లుండో అయిపోయే ఇన్స్టెంట్ పథకాలు హిందూ ధర్మంలో లేవు, కొంతకాలానికి మనకి విముక్తి లభిస్తుంది. అది కూడా వచ్చే జన్మ కొంచెం మెరుగైన జన్మ వస్తుంది. ఆ మెరుగైన జన్మలో మనం మరింత నామస్మరణ చేసి, అందుకని మళ్ళీ జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పిస్తాడు. ఈ నామస్మరణ వల్ల మనకి రావలసిన ఘోరమైన జన్మ ఏదో తప్పిపోయి ఇది వస్తుంది. అందుకని మనం చేయవలసింది ఏంటి? తెలిసి తప్పులు చెయ్యకూడదు, తెలిసి పాపాలు చెయ్యకూడదు.